తెలంగాణకు చెరువే ఆదరువు అనే నానుడి నిజమైంది. మిషన్ కాకతీయ కళ సాకారమైంది. కరువు విలయతాండవం చేసిన గ్రామాలు నేడు మిషన్ కాకతీయతో కొత్త కళ సంతరించుకున్నాయి. చెరువుల పూడికతో రైతులకు ఎరువుల కొరత కూడా తీరింది. చిన్నపాటి వర్షాలకే చెరువుల్లోకి నీరు చేరడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. బంగారు భవిష్యత్తును కళ్ల ముందు సాక్షాత్కరింపజేసిన మిషన్ కాకతీయపై ఓ స్పెషల్ ఫోకస్. కాకతీయుల నుంచి తెలంగాణకు వారసత్వంగా వచ్చిన సంపదలో చెరువులు ప్రధానమైనవి. కాలక్రమంలో చెరువుల నిర్వహణను ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. పైగా ప్రత్యామ్నాయ నీటి వనరుల సృష్టిలోనూ పాలకులకు ముందుచూపు లేకపోయింది. దీంతో గ్రామాల్లో వ్యవసాయం కుంటుపడిపోయింది. ఇలాంటి సమయంలో తెలంగాణ సర్కారు చేపట్టిన మిషన్ కాకతీయ రైతాంగంలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ఎక్కువగా పంపు సెట్లపైనే ఆధారపడి సాగుతోంది. పంట సాగు బాగా జరగాలన్నా, దిగుబడులు అధికంగా రావాలన్నా బావులు, బోర్లలో నీరుండాలి. అంటే చెరువులు, కుంటల్లో ఎప్పుడూ జలకళ ఉండాలి. అయితే పాలకుల నిర్లక్ష్యం కారణంగా చెరువులు నామరూపాలు లేకుండా పోయాయి. ప్రత్యామ్నాయ నీటి వనరులు కూడా కరువయ్యాయి. ఈ పరిస్థితిని బ్రేక్ చేసి తిరిగి గ్రామాల్లో రైతాంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ సర్కార్ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టింది. చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధితో రైతులకు భరోసా కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టింది. 5 ఏళ్ల టార్గెట్తో చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించింది. మొదటి విడతగా 9,623 చెరువుల పునరుద్ధరణకు నిర్ణయించారు. ఇందులో 8,212 చెరువులకు పరిపాలనా అనుమతులు లభించాయి. యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ మొదలుపెట్టిన అధికార యంత్రాంగం ఇప్పటి వరకు 7,226 చెరువుల్లో పునరుద్ధరణ పనులు మొదలెట్టింది. ఒక్కో చెరువులో సగటున 40,000 ట్రాక్టర్ల పూడిక మట్టిని తొలగించారు. ఈ మట్టిని రైతులు తమ పొలాల్లో ఎరువు కింద తరలించారు. మొదటి విడతలో చేపట్టిన పనుల్లో 80% పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మొదటి విడత పనుల్లో వేగం పెరగడంతో రెండవ విడతకు కూడా ప్లానింగ్ మొదలెట్టారు అధికారులు. గతేడాది వరకు కరువుతో అల్లాడిన గ్రామాల్లో చెరువుల పూడికితీత పనులు కొత్త కళ తీసుకొచ్చాయి. చిన్నపాటి వర్షాలకే చెరువుల్లోకి భారీగా నీరొచ్చి చేరింది. దీనికి తోడు చెరువు కట్టలు గ్రామాల మధ్య వారధిగా కూడా మారాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం వంగవల్లి గ్రామ ఊరి చెరువు. 150 ఎకరాల ఆయకట్టు ఈ చెరువు కింద ఉంది. కొన్నేళ్లుగా చెరువులో జలకళ లేదు. గ్రామంలో కరువు తాండవిస్తూ ఉండేది. మిషన్ కాకతీయలో భాగంగా ఈ చెరువును పూడిక తీయడం, ఆ తర్వాత కొద్దిపాటి వర్షాలు కురవడంతో చెరువు సగానికి పైగా నిండింది. ప్రస్తుతం దీని కింద 150 ఎకరాల్లో వరి, పత్తి, మిరప పంటలు సాగవుతున్నాయి. ఎండిపోయిన బోర్లలోనూ నీరు చేరింది. దీంతో గ్రామం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతోంది. పైగా చెరువు పునరుద్ధరణతో పొరుగునే ఉన్న గ్రామానికి రాకపోకలు కూడా సులభమయ్యాయి. 2 కిలోమీటర్ల మేర ఉన్న చెరువు కట్ట పంగిడిపల్లి గ్రామానికి వారధిగా మారింది. ఆ పంగిడిపల్లి విలేజ్ కూడా ఇటే డైవర్ట్ అయ్యి సార్ వాటర్ రావడం జరిగింది సార్. రెండోసారి ఇది మొత్తం తుమ్మ చెట్లతోటి ఈ చెరువుకు రైతులు కానీ పబ్లిక్ ప్రజలు కానీ ప్రయాణం లేదు సార్. ఇప్పుడు దీన్ని తీయడం వల్ల ఆ విలేజ్ ఈ విలేజ్ లింక్ అయ్యి సార్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెళ్ళిపోతుంది సార్. ఇది వరంగల్ జిల్లాలోని మరో చెరువు. నరసంపేట మండలం చలపర్తి గ్రామం సింగరాయి చెరువు. మిషన్ కాకతీయలో భాగంగా 38 లక్షలతో మరమ్మతులు చేశారు. చెరువు పైన ఉండే 2 ఫీడర్ ఛానల్స్ ను సరిచేశారు. ఇటీవల చిన్నపాటి 2 వానలకు ఎగువన ఉన్న నీరంతా వచ్చి చెరువులో చేరింది. దీంతో సింగరాయ చెరువు కింద 150 ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. దీని ముందు దీని శిఖం వచ్చేసి 33 ఎకర్స్ ఉన్నది. దీని కింద ఆయకట్టు వచ్చేసి 150 ఎకరాలు ఉన్నది. అయితే నేను వచ్చిన తర్వాత 2 ఇయర్స్ నుండి దీని కింద ఆయకట్టు అన్న దాఖలే లేదు. దాని తర్వాత ఇక్కడ అప్రోచ్ రోడ్డు అంటే మనిషి పోయే పరిస్థితి కూడా లేదు. టుడే వీఆర్ హ్యాపీ. ఎందుకంటే 2 ఫీడర్ ఛానల్స్ ఉండే ఇంతవరకు దాన్ని చేయలేదు. మేము జస్ట్ 75,000 రూపీస్ తోటి ఆ ఫీడర్ ఛానల్స్ను చేయంగానే ఫస్ట్ వర్షానికే ఇది మత్తడి పోసింది. చెరువులు నిండటంతో భూగర్భ జలమట్టం పెరుగుదలను పరిశీలిస్తున్నారు అధికారులు. కన్నాయిపల్లి, వేల్ది, మలక్పేట గ్రామాల్లో భూగర్భ జలమట్టం పరిశీలించారు. ఆయా గ్రామాల పరిధిలో
0.81 నుంచి 5.30 మీటర్ల మేర నీటి మట్టం పెరిగినట్లు గుర్తించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా భూగర్భ జలమట్టం పెరుగుదల అంచనాకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆల్రెడీ మేము ఈ 5 విలేజెస్లో అట్ అన్ యావరేజ్ 0.8 నుంచి 5.3 వరకు వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి. అండ్ రెయిన్ఫాల్ కూడా -22 నార్మల్ రెయిన్ఫాల్ ఉన్నా కూడా వాటర్ లెవెల్స్ 3 ట్యాంక్స్లలో పాజిటివ్గా ఉన్నాయి. 2 ట్యాంక్స్లో ఇంకా దాని ఇంపాక్ట్ ఇంకా కాలేదు. అంతే రెయిన్ఫాల్ కూడా నార్మల్ రెయిన్ఫాల్ కూడా రీచ్ కాలేదు కాబట్టి పాజిటివ్గా ఇండికేషన్స్ ఉన్నాయి. మొత్తంగా మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల పూడికతీత అన్నదాతకు కొత్త భరోసానిస్తోంది. ప్రభుత్వ సంకల్పానికి ప్రకృతి ఆటంకంగా మారింది. వర్షాలు లేకపోవడంతో కొన్ని చోట్ల ఆశించిన మేర ఫలితాలు కనిపించలేదు. అయితే చెరువుల పూడికతీత మట్టితో ఎరువుల సమస్య మాత్రం తీరిందని చెబుతున్నారు రైతులు. కరీంనగర్ జిల్లాలో వర్షపాతం సరిగా లేకపోవడంతో చెరువుల్లోకి నీరు చేరలేదు. అయితే చెరువు కట్టకు సమాంతరంగా చెరువు రూపం మారింది. పూడికతీత మట్టిని పంట పొలాలకు తరలించుకున్న రైతులకు ఎరువుల కొరత తీరింది. ఇది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గార్లకుంట చెరువు. 45 ఎకరాల సాగు విస్తీర్ణం ఉన్న చెరువిది. మిషన్ కాకతీయ కింద 20,000 క్యూబిక్ మీటర్ల మేర పూడిక తీశారు. దీంతో చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి 80 ఎకరాలకు సాగునీరు అందించేలా మారిందని అధికారులు చెబుతున్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం అనేది ఒక ప్రధానమైన అంశం. చెరువు కట్టలను బలోపేతం చేయడం, చెరువులో ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి పూడిక మట్టిని తొలగించి రైతుల పొలాల్లోకి చల్లడం, తర్వాత తూములను రిపేర్ చేయడం, మత్తలను రిపేర్ చేయడం, అట్లనే చెరువులకు నీళ్లను మోసుకొచ్చే ఫీడర్ ఛానల్స్ కూడా రిపేర్ చేయడం, ఇవన్నీ ఒక సమగ్రమైన ప్రణాళికతోటి మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మేము ఈ సంవత్సరం 8,200 చెరువులకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడి రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతు సగటున 200 ట్రాక్టర్ల మట్టిని పొలాలకు తరలించారు. దీంతో ఎరువుల వాడకం తగ్గించారు. ఈ ఏడాది చెరువు నిండకపోయినా రూపమే మారిపోయిందని అంటున్నారు రైతులు. ఇన్నొద్దులో 2 బత్తాలు పోసేది, ఇప్పుడు ఒక బత్త పోసినా కానీ కవర్ అయింది. చెర్ల మట్టి పై మంచిగా చేసింది, పంట మంచిగా వచ్చింది, పత్తి మక్క అన్నీ కవర్ అయినాయి. సూపర్ పంట వచ్చింది, మట్టి కూడా మంచిదే, బాగా పని చేసింది. కరువు తీరా వానలు కురిస్తే తమ గ్రామం రూపురేఖలు మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మొత్తంగా మిషన్ కాకతీయతో తెలంగాణ పల్లెల్లో పచ్చని పంట పొలాల కాంతులు కనిపించనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనుల ఫలితాలు ఇప్పుడిప్పుడే కనబడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో కరువు కోరలో చిక్కుకున్న వంగపల్లి గ్రామాన్ని ఇప్పుడే చూసాం. చెరువు పూర్తిగా నిండటంతో కరువు భూములుగా ఉన్నటువంటి ఇక్కడి బీడు భూములన్నీ ఇప్పటికీ సాగులోకి వచ్చినటువంటి ఫలితాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాగే చెరువుల పునరుద్ధరణ జరగాలని, రైతులు సుఖ సంతోషంగా ఉండాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ సాయితో చారి, ఎన్టీవీ, కరీంనగర్ జిల్లా నుంచి. బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.